హేతువులు ఉంటే బాధ పుడుతుంది. హేతువులు లేకపోతే బాధ పుట్టలేదు. మీకు బాధ కావాలంటే హేతువులు అప్లై చేయండి. అప్లై చేసి ఫలితాలు తీసుకోండి. బాధలు కావాలంటే, శోకాలు కావాలంటే, భయం కావాలంటే, భయం పుట్టుకోవడానికి రకరకాలుగా హేతువులు ఉంది. ఈ హేతువులు జోడించండి. ఈ హేతువులు జోడించినప్పుడు ఫలితాలు పుడుతుంది, భయం పుడుతుంది. మీ మనసులో భయం పుట్టితే ఈ భయం యొక్క కారణం ఏమిటి తీసుకోవడానికి ప్రయత్నించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. భయం పుట్టితే పరిగెత్తడానికి ప్రయత్నించవద్దు. భయం పుట్టితే మీ మనసులో శోకం పుట్టితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ దుఃఖం, ఈ శోకం, ఈ భయం, ఈ బాధ ఎలా పుడుతుంది? ఎందుకంటే ఈ బాధ ఒక ప్రక్రియ, ఒక సంయోగం. ఈ బాధ విశేషమైనది కాదు. ఎందుకంటే ఇది ఒక ప్రక్రియ, ఇది ఒక సంయోగం. ఏదైనా సంయోగం ఉంటే అది విశేషమైనది కాదు. సంయోగం ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంది. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. సోడియం క్లోరైడ్లో, నీరులో. అందుకే ఇది సమానమే. ఇది నీలం రంగు, ఇది తెలుపు రంగు, ఇది తెలుపు రంగు, ఇది నీలం రంగు. ఏదైనా తేడా ఉందో? లేవు. ఇది ఒక సంజ్ఞ, మీ మనసులో పుట్టిన ఒక సంజ్ఞ. ఇది కూడా మీ మనసులో పుట్టిన ఒక సంజ్ఞ. ఈ కలంలో ఈ రంగు లేదు, ఈ వైట్ బోర్డ్లో ఈ రంగు లేదు. ఇది చాలా లోతుగా ఉంది, కానీ ఇది ప్రపంచం, ఇది సత్యం. మనం ప్రతి క్షణంలో సత్యం గురించి మాట్లాడదాం, చర్చిద్దాం. సత్యం ద్వారా మనం శాంతి పొందగలము. అందుకే జీసస్ క్రైస్ట్ చెప్పాడు, ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. సత్యం ఇది ప్రపంచంలో సత్యం. అనిత్యం, దుఃఖం, అనర్థం అంటే ప్రపంచంలో సత్యం. ఇది సత్యమైనది అని నమ్మడానికి మీరు ప్రయత్నించండి. ఈ ధర్మం విని, ఈ ధర్మం అప్లై చేసి, ఇది సత్యమైనది అని నమ్మండి. ఇది అప్లై చేసి, రకరకాలుగా వస్తువుల్లో అప్లై చేసి, మీ మనసులో అప్లై చేసి, మీ బాధలో అప్లై చేసి, మీ భయంలో అప్లై చేసి, ఇది సత్యమైనది అని నమ్మండి. ఇది మాత్రమే మార్గం. నా మార్గం వేరు, మీ మార్గం వేరు. ధర్మం ఒక్కటే. ధర్మం అర్థం చేసుకున్నప్పుడు మీ ముందు ఒక మార్గం సంభవిస్తుంది. అది మీ మార్గం. ఈ మార్గంలో ముందుకు సాగండి.
గురు గురువు గారుతో ముందుకు సాగండి. కానీ మీ గురువు గారు ఒక మార్గంలో వస్తారు, మీరు మీ మార్గంలో రండి. ఏదైనా కష్టం అవుతుంటే అడగండి. ఏదైనా సమస్య పుడుతుంటే అడగండి. కానీ మీ మార్గంలో ముందుకు సాగండి. చాలా కష్టమైనది, ఇది చాలా కష్టమైనది. ఎందుకంటే ఈ భవసాగరం దాటడానికి మీరు ప్రయత్నిస్తారు. భవసాగరం దాటడానికి ఇది సామాన్యమైన కారణం కాదు, ఇది సామాన్యమైన విషయం కాదు. భవసాగరం దాటడానికి ప్రతి బాధ మీ మనస్సులో తొలగించడానికి మీరు ప్రయత్నిస్తారు. ఇది చాలా పెద్దమైనది, ఇది చాలా శ్రేష్టమైనది, అత్యంత శ్రేష్టమైనది. ఇది కారణం, ఇది ప్రయత్నం. ఈ ఆలోచన చాలా శ్రేష్టమైనది. ఈ ప్రయత్నం చాలా శ్రేష్టమైనది. అందుకే పట్టుదలతో ధ్యాన సాధన చేయండి, ముందుకు సాగండి. పట్టుదలతో, ధైర్యంతో, ఉత్సాహంతో పని చేయండి. పుణ్యకర్మాలు చేయండి. ఎందుకంటే మనకు నిర్వాణం పొందడానికి పుణ్యం కావాలి. చేసిన పుణ్యకర్మాలు, చేసిన పుణ్య ఫలితాలు కావాలి మనకు. చేసిన పుణ్య ఫలితాలు ద్వారా మనకు ఒక గురువు గారు లభిస్తారు. చేసిన పుణ్య ఫలితాలు ద్వారా మనకు కళ్యాణ మిత్రులు లభిస్తారు. కళ్యాణ మిత్రులు లభిస్తారు. ధర్మం లభిస్తుంది, మార్గం లభిస్తుంది. అందుకే పట్టుదలతో పుణ్యకర్మాలు చేయండి. పట్టుదలతో ఈ మార్గంలో ముందుకు సాగండి. పట్టుదలతో ఈ ధర్మం అర్థం చేసుకోండి. ధర్మం చర్చండి. ఈ ధర్మం అర్థం చేసుకోవడానికి 5 రకాలుగా మార్గాలు ఉంది. బుద్ధ భగవానుడు పంచ విముక్తాయతన సూక్తంలో మనకు చెప్పాడు. వినండి, శ్రద్ధగా వినండి. ఈ ధర్మం శ్రద్ధగా వినటం, ధర్మం చెప్పడం, ధర్మం చర్చించడం, ధ్యాన సాధన చేయడం, ధర్మం జప చేయడం అంటే మంత్రలాగే కాదు, అర్థం చేసి అర్థం సహితంగా చెప్పటం, జప చేయడం. ఈ 5 మార్గాలు ఉంది, 5 రకాలుగా మార్గాలు ఉంది మనకు. కళ్యాణ మిత్రులు ఉన్నారు మీతో. అందుకే నిర్వాణం పొందటం సాధ్యమైనది. మీకు సాధ్యమైనది, నిర్వాణం పొందడం సాధ్యమైనది. కానీ పుణ్యం లేకపోతే నిర్వాణం పొందడం అసాధ్యం. నిర్వాణం పొందడం తప్ప
ఈ ధర్మం వినడం కూడా అసాధ్యమైనది. అందుకే మీరు చాలా అదృష్టవంతులు, భాగ్యవంతులు. ఎందుకంటే మీకు ఒక గురువు గారు ఉంది, ఒక కాదు రకరకాలుగా గురువులు ఉంది మీతో. ఈ ఆశ్రమంలో ప్రతి వ్యక్తి నిర్వాణం పొందడానికి పట్టుదలతో ముందుకు సాగారు. ప్రతి వ్యక్తి యొక్క మనస్సులో నిర్వాణం గురించి ఆలోచన ఉంది. ఒక్కటే లక్ష్యం ఉంది, అది నిర్వాణం పొందడం. అందుకే మీరు చాలా అదృష్టవంతులు. ప్రయత్నించండి. ధర్మం వినండి. అర్థం చేయకపోతే ధర్మం వినండి, ముందు శ్రద్ధగా వినండి. అర్థం చేయకపోతే అడగండి. ఎవరి నుంచి? ప్రతి వ్యక్తి నుంచి అడగండి. ఎందుకంటే అందరూ నిర్వాణం పొందడానికి ప్రయత్నిస్తారు. అందరూ ఈ ధర్మం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందరూ ఈ ప్రపంచం అవ్వడానికి ప్రయత్నిస్తారు. ప్రకృతి అవ్వడానికి ప్రయత్నిస్తారు. మనసులో పుట్టిన క్లేశ ధర్మాలు తొలగించడానికి ప్రయత్నించారు. సత్యం వెతకడానికి ప్రయత్నించారు. అందుకే అందరితో కలిసి మీరు కూడా ప్రయత్నించండి. సత్యం ఏంటి, మార్గం ఏంటి వెతకడానికి ప్రయత్నించండి. నేను సత్యం చెప్తాను, నేను మార్గం కూడా చెప్తాను. బుద్ధ భగవానుడు ద్వారా లభించిన మార్గం చెప్తాను. బుద్ధ భగవానుడు ద్వారా లభించిన సత్యం చెప్తాను. కానీ వెతకండి. ఈ సత్యంలో సత్యం వెతకండి. ఈ మార్గంలో మార్గం వెతకండి. ఎందుకంటే ఈ సత్యంలో మీరు సత్యం వెతకాలి. మీకు ఒకరోజు సత్యం దొరుకుతుంది. ఈ సత్యంలో సత్యం దొరుకుతుంది. అది సత్యం. మీకు నిర్వాణం లభిస్తుంది. సత్యంలో సత్యం వెతకడం చాలా ముఖ్యమైనది. మార్గంలో మార్గం వెతకడం. ఎందుకంటే ఈ నా మార్గం నేను చెప్తాను. ఈ మార్గంలో మీ మార్గం వెతకండి. వెతికి ఈ మార్గంలో ముందుకు సాగండి. నిర్వాణం పొందడం, శాంతి పొందడం డబ్బు ద్వారా కాదు, జ్ఞానం ద్వారా జరుగుతుంది. అందుకే ఈ జ్ఞానం మెరుగుపరచడానికి ప్రయత్నించండి. మనకు డబ్బు కూడా కావాలి. ఎందుకంటే మనకు ఒక శరీరం ఉంది. ఈ శరీరం పోషణ చేయడానికి మనకు డబ్బులు కావాలి. కానీ డబ్బు అంటే మన జీవితం కాదు. ఈ జ్ఞానం అంటే మన జీవితం. ఈ శాంతి అంటే మన జీవితం. అందుకే ఈ శాంతి పొందడానికి ప్రయత్నించండి. పుణ్యకర్మాలు చేయండి. శాంతి పొందడానికి ప్రయత్నించండి. నిర్వాణం పొందడానికి ప్రయత్నించండి. ఇది చాలా కష్టమైనది. నేను నమ్ముతాను. ఇది చాలా కష్టమైనది. కానీ స్టెప్ బై స్టెప్ ముందుకు సాగితే ఇది కష్టమైన
కాదు. ఇది చాలా సులభమైన ఉంటుంది.